ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పే జ్యోతిషం మే నెల 25 నుంచి 31 వరకు ఈ 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. తి చిలకమ్మ కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ గణితవాణి. తి చిలకమ్మ తే వావ్. కర్కట రాశి వాళ్ళకి కృష్ణ పరమాత్ముడు ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుందో కృష్ణ పరమాత్మ లాంటి వాడు భర్త దొరుకుతాడు. చాలా ప్రేమగా చూసుకుంటాడు, చాలా మంచిగా చూసుకుంటాడు, పర్వాలేదు. కర్కట రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము కొంచెం తొందర ఎక్కువ. తొందర పడితే సాగదు, తొందర పడితే నడవదు. తొందర పడకండి, నిదానం చాలా మంచిది. ఈ రాశి వాళ్లకు చేతుల పై సాగదు. పైసకు పైసా, పైసకు పైసా కట్టి పెట్టి 4 రోజులు మంచిగా జమ చేసి పెడతారు. ఒకసారి ఇప్పిండంటే ఖతం. పైస ఇప్పిండంటే చేతుల పైస ఆగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలు ఆగదు. ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. ఎవరితో కూర్చుంటే అదే లెక్క మాట్లాడతారు, కానీ నేనే గొప్పమని మాత్రం మాట్లాడరు. ఏదన్నా పనికి వంగిండనుకోండి, ఖతం. అది ఇద్దరు చేసే పని కూడా ఒక్కరు చేసి కూర్చుంటారు. లేకపోతే వంగలేదంటే చెయ్యరు. కొంచెం కోపం ఎక్కువ, ముక్కు మీదనే కోపం. కానీ ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళాలనుకున్నా రావు కాలం ఉంటుంది, యమగండం టైం ఉంటుంది, అది ఎన్నో ఉంటాయి. కానీ దానికి ఏం చేయాలంటే ముందు సర్వేశ్వరునికి, భగవంతునికి ముందు నమస్కారం చేసుకొని మీరు బయటికి వెళ్ళండి. రావుకాలం ఇంట్లో ఉన్నా రావుకాలమే, బయట ఉన్నా రావుకాలమే. యమగండం టైం ఇంట్లో ఉన్నా యమగండమే, బయట ఉన్నా యమగండమే. అది వచ్చేది ఉంటే యాన్నైనా వస్తుంది, ఏడ వచ్చినా తప్పదు. కొందరు ఏం చేస్తారంటే అరే ఇలా రావుకాలం ఉంది కదా, ఇప్పుడు వద్దురా ఇంట్లో ఉందంటాం. యమగండం ఉందిరా, అది వద్దురా, ఏమవుతుందని ఇంటికానే ఉంటాం. ఏడ ఉన్నా అది వదలదు. అది భగవంతుని మీద భారం పెట్టి ఉంటే దాని జాగలో అది ఉంటుంది. భగవంతుని మీద భారం పెట్టకుండా మనం ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకుంటా, మాకు తెలవదా, మాకు తెలివి లేదా, నాకు ఏమీ లేదు, అంత బాగానే ఉన్నాం, మాకేం భయం అని అహంకారంగా మాత్రం నడవవద్దు. అహంకారంగా నడవకపోతే చాలా బాగుంటుంది. అహంకారంగా నడుస్తే అస్సలు కాదు. అహంకారం అంటే ఒక్కటి అర్థం ఉంది, చెప్తా వినండి. ఒకటి అహంకారం అంటే కంటికి కనపడకుండా, చెవులు వినపడకుండా ఎలా అంటే అలా నడుస్తున్న వాళ్ళకి ఒక్క మాట చెప్తా వినండి. ఒక తావ పోయేటప్పుడు సేను లోపల సద్ద కంక అనేది ఒకటి ఉండదండి. సద్ద కంక అంటే అది పొడుగా ఉంటుంది. జొన్న కంక అంటే అండి అది కూడా ఆ దంటు మస్తు చాలా పెద్దగా పెరుగుతుంది. సద్ద కంకి కన్నా జొన్న కంకి చాలా పెద్దగా పెరుగుతుంది. పెరిగి జొన్న కంకి వచ్చినట్టు వచ్చి ఇట్లా మలుపుతుంది, పొడుగపై ఇట్లా తిరుగుతుంది. ఏది జొన్న కంకి. సద్ద కంకి అట్లా వంక తిరగదు, అది సాకగా నర్రన నిల్గి ఉంటుంది. తావెమ్మిడి పోయేట వాళ్ళు అరే సదకంకి తింటే చాలా బాగుంటుందరమని అనామదిగా పోయి ఆ సదకంకి ఇట్లా ఇరిసి ఇక నములుకుంటూ పోతారు. చూశారా? అలా నర్రని నిలిగి ఉంటే ఏమైంది, తెంచుకున్నారు, పోయిండ్రు. అదే జొన్నకంకి పేదగా ఇట్లా తిరిగి మళ్ళీ కింద తిరిగింది, మస్తు పొడిగా పెరుగుతుంది, అది ఇట్లా తిరుగుతుంది. జొన్నకంకి సదకంకి నర్రు నిలిగి ఉంటుంది. దానికి ఏమిటిదంటే అర్థం, ఎవరైనా కానీ జొన్నకంకి లేక ఉండాలి, ఇట్లా వంగి నడవాలి. ఉన్నా తిన్నా తినకున్నా, బలమున్నా, తెలివి ఉన్నా, జ్ఞానం ఉన్నా, ఎన్ని ఉన్నా కానీ ఇట్లా తల ఉంచుకుంటే ఏదో మామూలుగా ఉందో లేడో అట్లా ఉండాలి. ఏమి లేకుండా అంత పెద్దగా నిలుగుతే నలుగురు లోపల ఎవరన్నా ఒకరి కన్ను పడిందంటే అది పటాపంచలమవుతుంది. అలా దగ్గర వెళ్ళవద్దు. తెలివి ఉన్నవాళ్ళు అలాంటి పని చేయరు, తెలివి లేనోళ్ళు చేస్తారు. తెలివిగా నడవాలి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకు మళ్ళొకటి ఏముందంటే మాత్రము జ్ఞానము, తెలివి పర్వాలేదు. ఇంట్లో ఉంటే పెద్దలకు సేవ చేయడం, పెద్దలకు ప్రేమగా మాట్లాడడం, వాళ్ళ మనసు బాధ పెట్టకుండా, వాళ్ళ మనసు నొప్పి పెట్టకుండా నీట్గా మాట్లాడడం, ఎవరికన్నా ఆపత్తి సమపతి పడితే తొందరగా పోవడం, అరే నువ్వు చేసేది తప్పు పనిరా, అట్లా పడకు, అట్లా చెయ్యకరా, నువ్వు నీట్గా పని చెయ్యి, నువ్వు నీట్గా నడు అని ఇట్లా మంచిగా మాట్లాడతారండి. మీరు
ఒకరి ఇల్లు చెడగొట్టాలి, ఒకరికి మోసం చేయాలి, దగ చేయలేమని మాత్రం అనుకోరు. కానీ కొన్ని రోజులైతుంది ఏమిటిదంటే కొన్ని రోజుల నుంచి ఇంటి లోపల పైసా బరకత లేదు, అస్సలు లాభం అనేది లేదు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది, రావటం పోవటం, మనసు శాంతం ఉండటం లేదు, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. అస్సలు చేయి పెట్టిన పని కలిసి రావటం అవుతుందంటే ఈ ఇంటి మీద నరదృష్టి నరకన్ను చాలా చెడ్డగా ఉంది. ఈ దృష్టి గన గిట్లగన ఉంటే అది మంచిది కాదు. ముందు దృష్టి దూరం చేసుకోవాలి, చాలా బాగుంటుంది. చేయి పెట్టిన పని కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. అన్నిటికన్నా మాత్రం ఇంతవరకు మీరు పడ్డ బాధ చాలా ఎక్కువ. ఇప్పుడేమిటిదంటే అలాంటి బాధ పక్కకు పెట్టండి, చాలా మంచి జరుగుతుంది. ఇంటి లోపల ఎక్కడ పోయి ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటి ఐకమత్యంగా నడవాలని నడుస్తున్నారు చూడండి, అది చాలా మంచి మాట. అలాగే నడుస్తారు. చేయి పెట్టిన పని మంచి కలిసి వస్తుంది. రాజా బతుకు బతికే టైంకి దగ్గరకు వచ్చింది. కానీ ముందు ఇంటి మీద ఉన్న దృష్టి ఆ కాలకంటకమంతా దూరం చేసుకుంటే మీ ఇంటి లోపల జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి. ఈ కర్కట రాశి వాళ్ళకు ఆదాయం 2, యాయం 11, రాజపూజ ఫలము 4, అవమానం 7. అంటే గురువు 2 ఉన్నాడు, శని 7 ఉంది. శని బలం చాలా ఎక్కువ ఉంది, గురుబలం చాలా తక్కువలో ఉంది. శని బలం అది కాక 7 ఉంది, అది చాలా ఉరుకులాడుతుంది, అది ఎవరి మాట కూడా వినదు. శనికి ఒక 7 అంతస్తుల బంగ్లాలో ఉన్నట్టు ఉంది, గురువు పూరి గుడిసెలో ఉన్నట్టు ఉంది. ఎంత తేడా, చాలా తేడా, భూమికి ఆకాశం ఉన్నట్టు ఉంది తేడా. ఈ కర్కట రాశి వాళ్ళు మహాజాగ్రత్తగా ఉండాలి. 7 కొండల వాసుని దర్శనం చేయాలి, ఆ శ్రీమన్నారాయణ దర్శనం చేసుకోవాలి, శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని రండి, చాలా బాగుంటుంది. ఉన్న దరిద్రమంతా పక్కకు జరిగిపోతుంది. రాజా బతుకు బతికే టైం ముందర ఉన్నది, జయం జరుగుతుంది. కానీ ముందు ఇంటి మీద ఉన్న దరిద్రం పోవాలంటే మీరు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే, ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. మొత్తం చెప్పాలంటే ఇంట్లో కాదండి, మీరు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం